వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి ఐఆర్‌తో పని లేకుండానే 12వ పీఆర్సీ అమలు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమకు హక్కుగా పొందవలసిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నీట మాటలుగా మిగిలిపోగా కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వంపై వారు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చాయ్ బిస్కెట్ మీటింగులతో కాలయాపన చేసిన గతానుభవాల నేపథ్యంలో ఈసారైనా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఉద్యోగ సంఘాలతో జరిగిన అనేక సమావేశాలు ఫలించలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, చిన్న బకాయిల చెల్లింపు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ లోన్లు, మెడికల్ రియంబర్స్మెంట్, సరెండర్ లీవ్లు వంటి చిన్న బకాయిలు సుమారుగా 5,600 కోట్లున్నాయని, వాటిని మార్చి 31 లోపల చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇకపోతే భారీ బకాయిల షెడ్యూల్. 11 పీఆర్సీ మరియు 10 డీఏ బకాయిల రూపంలో ఉన్నటువంటి 15,400 కోట్ల రూపాయలను మే నెల నుంచి చెల్లింపులు ప్రారంభిస్తామని తెలిపింది. కానీ ప్రారంభించలేదు. పీఆర్సీపై కీలక ప్రకటన. ఉద్యోగ సంఘాలు ఐఆర్ అడగ్గా ఐఆర్ ఎందుకు 2024 జూలైలో నేరుగా 12వ పీఆర్సీని అమలు చేస్తామని అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ముఖంగా ప్రకటించారు. కానీ ఇంతవరకు అమలు కాలేదు. వాస్తవ పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే హామీలు ఇచ్చిన చెల్లింపులు మాత్రం అరాకొరానే జరిగాయి. మార్చి నెలలో కొన్ని ఏపీజీఎల్ఐ మెడికల్ బిల్లులు, 2022 నాటి సరెండర్ లీవ్ బిల్లులు మాత్రమే కొంతమందికి జమ అయ్యాయి. భారీ బకాయిల ఊసే లేకుండా పోయింది. 12వ పీఆర్సీ కమిషన్ నియమించిన దానికి అవసరమైనటువంటి సిబ్బందిని కార్యాలయాన్ని కేటాయించకపోవడంతో అది నామమాత్రంగానే మిగిలిపోయింది. కొత్త ప్రభుత్వం, కొత్త ఆశలు. 1 సంవత్సరం రోజులు గడిచినా నిరీక్షణే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం రోజులు దాటిపోయినా కూడా ఉద్యోగుల సమస్యలపై స్పష్టమైన కార్యాచరణ ఇంకా ప్రకటించలేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు జూన్ నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతానని హామీ ఇప్పటికీ నెరవేరలేదు. సో, ప్రస్తుత పరిస్థితి, పెరిగిన బకాయిల భారం, గత ప్రభుత్వం అంగీకరించిన 21,000 కోట్లకు అదనంగా కొత్తగా పెండింగ్‌లో పడినటువంటి డీఏలు, ఇతర బకాయిలతో ఈ మొత్తం ఇప్పుడు సుమారు 25,000 కోట్లకు చేరిందని ఏపీ జేఏసీ అధ్యక్షులు పేర్కొంటున్నారు. ఆర్థిక శాఖ అధికారులు ప్రస్తుతం ఈ బకాయిలను లెక్కగట్టి వాటిని దశలవారీగా ఎలా లెక్కించాలి అనే దానిపైన ఒక షెడ్యూల్‌ను రూపొందిస్తున్నట్టు సమాచారము. ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్. ప్రభుత్వానికి విజ్ఞప్తులు. గౌరవప్రదమైన ఐఆర్. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా గౌరవప్రదమైన ఫిట్మెంట్‌తో మధ్యంతర భృతి ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలి. 12వ పీఆర్సీపై స్పష్టత. 12వ పీఆర్సీ కమిషన్‌ను పూర్తి స్థాయిలో పనిచేసేలాగా చర్యలు తీసుకొని వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి. మూడోది బకాయిల చెల్లింపులకు రోడ్ మ్యాప్. పేరుకుపోయిన 25,000 కోట్ల బకాయిలను చెల్లించడానికి ఒక స్పష్టమైన కాలపట్టికను, రోడ్ మ్యాప్ ప్రకటించాలి. డీఏల విడుదల. పెండింగ్‌లో ఉన్న డీఏలలో కనీసం 2 విడతలైన దసరా పండుగ కానుకగా విడుదల చేయాలి. జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం. సమస్యలన్నింటినీ చర్చించడానికి వెంటనే ఒక జాయింట్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. రాజమండ్రిలో జరిగిన సమావేశంలో ఏపీ జేఏసీ అధ్యక్షులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించి పేరుకుపోయిన బకాయిలను విడుదల చేయాలని కోరుతున్నాం. మాకు అన్ని జిల్లాల్లోనూ ఉద్యోగుల మద్దతు పుష్కలంగా ఉందని ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరూ ఈ దసరా పండుగ నాటికైనా ప్రభుత్వం నుంచి తమకు శుభవార్త అందుతుంది అని, తమ ఆర్థిక కష్టాలకు ఒక పరిష్కారం చూపుతుందని అయితే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.